Yeah, welcome back to the channel. Today we are going to talk about different types of methods. So when it comes to types of methods, we are having three types of methods. What are they? Instant method, class method, static method. సో ఏమేమి టైప్స్ ఉన్నాయి? ఇన్స్టెంట్ మెథడ్ అనేది ఒకటి ఉంది, క్లాస్ మెథడ్ అని ఒకటి ఉంది, స్టాటిక్ మెథడ్ అని ఒకటి ఉంది అనమాట. సో ఇన్స్టెంట్ మెథడ్ అంటే ఏంటి? ఏ మెథడ్ దట్ వర్క్స్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ it is bind to the object and it takes the first parameter as self. సో ఇక్కడ డెఫినేషన్ ఉంది చూడండి. ఏంటిదంటే ఇన్స్టెంట్ మెథడ్ ఈజ్ ఎ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. మనం ఎప్పుడైతే నార్మల్గా మన మెథడ్స్ రాస్తాం కదా, ఇట్లా ఏది ఇలా, ఇవన్నీ ఏంటివి? నార్మల్గా మనం రాసుకునే ఇన్స్టెంట్ మెథడ్ అనమాట. సెల్ఫ్ కి పడుతూనే ఉంటాయి. అవి ఏంటి అంటే ఇన్స్టెంట్ కి బైండ్ అయిపోయి ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అవన్నీ ఆబ్జెక్ట్ కి బైండ్ అయిపోయి ఉంటాయి. సో చూడండి ఇక్కడ, ఇన్స్టెంట్ మెథడ్ ఈజ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ మెథడ్. ఇట్ ఆపరేట్స్ ఆన్ ద ఇన్స్టెంట్ ఆఫ్ ద క్లాస్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఇట్ కెన్ యాక్సెస్ బోత్ ఇన్స్టెంట్ వేరియబుల్ అండ్ క్లాస్ వేరియబుల్. సో మీకు ఎప్పుడైతే క్లాస్ వేరియబుల్ గురించి చెప్తానో సో మీకు అప్పుడు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటిది? క్లాస్ మెథడ్ అంటే ఏంటి? క్లాస్ మెథడ్ వర్క్స్ విత్ class itself, not just a single object. It can access and modify class level data shared among the instance. సో ఇదేంటి? వీటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టాటిక్ కూడా ఉంది. స్టాటిక్ గురించి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు తీసుకున్నాం, ఇది తీసుకోండి. స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉందన్నమాట. అందులో ఏం చేశాను నేను? ఒక కన్స్ట్రక్టర్ రాశాను. అందులో ఏం ఏం పారామీటర్స్ పాస్ చేస్తున్నాను? నేమ్, ఏజ్ అనే పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. అవి ఏమవుతున్నాయి? మన ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? వివేక్ అని ఉంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ కి మనం పాస్ చేసే నేమ్స్, ఏజ్ అనేది బైండ్ అయిపోతాయి. సో ఇక్కడ నేను ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మార్చేసాను. ఇక్కడ రవి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. మనం పాస్ చేసే నేమ్, ఏజ్ అనేది ఏదైతే ఉందో అది రవి అనే ఆబ్జెక్ట్ కి బైండ్ అయిపోతుంది అనమాట. ఈ సెల్ఫ్ రిఫర్స్ టు ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది అనమాట. ఏ ఆబ్జెక్ట్ అయితే మనం పర్టికులర్ ఇన్స్టెన్స్ లో క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ కి ఆ సెల్ఫ్ అనేది రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టెంట్ కి అది రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్స్టెంట్ మెథడ్ అంటే ఏంటి? ఇన్స్టెంట్ కి రిఫర్ చేస్తూ ఉంటాయి. సో ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇది రవి అనే ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తున్నట్టు. క్లాస్ మెథడ్ అంటే ఏంటి? క్లాస్ కి రిఫర్ చేస్తున్నట్టు. ఇది కాలేజ్ అనే క్లాస్ ఉందా, సో దీనికి రిఫర్ చేస్తున్నట్టు. సో ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్లాస్ కాలేజ్ ఏం చేస్తున్నాయి? ఇక్కడ కాలేజ్ అనే ఒక క్లాస్ వేరియబుల్ ఇచ్చా. క్లాస్ వేరియబుల్ కూడా అంటే ఏంటి? ఏదైతే ఈ క్లాస్ అనేది ఉందా, ఈ నార్మల్గా ఇలా మనం ఇన్స్టెంట్ లో డిక్లేర్ చేయకుండా పైన రాస్తాం. సో ఇది ఏమవుతుంది? ఇది ప్రతి ఆబ్జెక్ట్ ఆ క్లాస్ నుంచి తయారవుతుందో దాని ప్రతి దానికి అది అప్లై అవుతుంది అనమాట. సో లైక్ ఇప్పుడు మీరు క్లాస్ ఒక బ్లూ ప్రింట్ అనుకున్నారనుకోండి, ఆ బ్లూ ప్రింట్ నుంచి తయారవుతున్న ప్రతి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు బ్లూ ప్రింట్ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్ ని ఆబ్జెక్ట్ అనుకున్నారనుకోండి, ఆ బ్లూ ప్రింట్ లో మీరు ఏమైనా చేంజ్ చేశారనుకోండి, ఆ ప్రొడక్ట్ లో కూడా చేంజ్ వస్తుంది అనమాట. సో అది క్లాస్ వేరియబుల్ అంటే ఐ మీన్ క్లాస్ లో ఏదైతే మీరు చేంజ్ చేశారో దట్ అప్లైస్ టు ద every object that is there in the class అన్నమాట. దట్ ఈస్ దట్ కేమ్స్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అన్నమాట. లైక్ ఇప్పుడు చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ సి అని ఒక కాలేజ్ ఉంది. కాలేజ్ అని ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో నేను ఏం చేస్తున్నా? నేమ్, ఏజ్ అని పాస్ చేశాను. పాస్ చేసేసి ఏం చేస్తున్నా? ప్రింట్ చేస్తున్నాను నేమ్, ఏజ్. ఆ కాలేజ్ చదువుకున్న ఒక స్టూడెంట్ ఊహించుకోండి. ఆ స్టూడెంట్ నేమ్ వచ్చేసి వివేక్, ఏజ్ వచ్చి 21 అనమాట. సో ఇక్కడ నేను ఒక క్లాస్ మెథడ్ అని ఒకటి డిక్లేర్ చేశాను. సో ఇదేంటిది? డెకరేటర్ అనమాట. దీన్ని ఏమంటారు? క్లాస్ మెథడ్ డెకరేటర్. ఇది ఎందుకు రాయాలంటే లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇవేంటివి? డిఫాల్ట్ కీవర్డ్స్ కాదనమాట. లైక్ ఈ డిఫాల్ట్ కీవర్డ్స్ కాదు, ఇవి మన కన్వెన్షనల్ గా మనకి అర్థమయ్యేటట్టు, వేరే ప్రోగ్రామ్స్ కి అర్థమయ్యేటట్టు మనం ఇక్కడ సిఎల్ఎస్ అంటే క్లాస్ కి సంబంధించింది, సెల్ఫ్ అంటే ఆబ్జెక్ట్ కి సంబంధించిందని మనం రిఫర్ చేసుకొని ఇట్లా రాసుకున్నాం. ఇక్కడ సెల్ఫ్ అని, దీని ప్లేస్ లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో పైథాన్ ఏమనుకోండి, పైథాన్ తెలవు కదా ఇది క్లాస్ సంబంధించింది, ఇది ఆబ్జెక్ట్ సంబంధించింది అని. సో ఇది రాస్తే ఏమవుతుందంటే ఇది ఏం చేస్తుంది? ఈసారి మన పైథాన్ సెల్ఫ్ పాస్ చేయకుండా సిఎల్ఎస్ పాస్ చేస్తారు అనమాట. ఏది? ఈ క్లాస్ నేమ్ ఉందా, ఈ క్లాస్ నేమ్ ని ఇక్కడ పాస్ చేస్తారు అనమాట మన పైథాన్. ఇది రాయడం వల్ల ఇది @క్లాస్ మెథడ్ రాయడం వల్ల కాలేజ్ నేమ్ పాస్ చేస్తారు. అదే ఇది రాయకపోతే ఏం చేస్తుంది? మన ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇది పాస్ చేస్తుంది ఇక్కడికి.
సో అది ఆ కన్ఫ్యూజన్ అవ్వకూడదు అని చెప్పి మనం ఇక్కడ క్లాస్ మెథడ్ అనే ఒక డెకరేటర్ రాస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటిది, ఏం చేశాను నేను ఇక్కడ ఒక ప్రింట్ కాలేజ్ అని ఒక మెథడ్ రాస్తాను. అందులో ఏం చేశాను, ఆ కాలేజ్ నేమ్ అనేది ప్రింట్ చేస్తాను అనమాట. అయ్యో ఇక్కడ చూడండి, ఇక్కడ కాలేజ్ నేమ్ అనేది డిక్లేర్ చేశాను. ఏంటిది, కాలేజ్ నేమ్ కేఎల్ యూనివర్సిటీ అని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు నేను సి డాట్ ప్రింట్ కాలేజ్ అని కొట్టంగానే కాలేజ్ నేమ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వు ఒక కాలేజ్ లో చదువుకుంటున్నావు అనుకోండి, లైక్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, రవి వివేక్ అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు సేమ్ కాలేజ్ చదువుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు సేమ్ కాలేజ్ చదువుకుంటున్నారు అంటే ఏంటి, వాళ్ళిద్దరికి కాలేజ్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది. సో అలా అంటే ఇప్పుడు ఆ కాలేజ్ చదువుకున్న ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరికీ ఆ కాలేజ్ నేమ్ అనేది అప్లై అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళని బట్టి చేంజ్ అవ్వదు అనమాట. ఇప్పుడు నేను వివేక్ని, నా ఏజ్ అనేది నన్ను బట్టి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నన్ను బట్టి నేను ఒక కాలేజ్ చదువుకున్నాను అనుకోండి, ఈ నా కాలేజ్ నేమ్ అనేది నాకు ఇద్దరు పర్సన్స్ ఒక కాలేజ్ చదువుకున్నారు అనుకోండి, ఆ కాలేజ్ నేమ్ అనేది ఇద్దరు పర్సన్కి అప్లై అవుతుంది అనమాట. లైక్ మీరు వెళ్ళి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి మీరు లైక్ ఆబ్జెక్ట్ వేసి ప్రతిసారి మీరు కాలేజ్ నేమ్ ఇవ్వని అవసరం, డిఫాల్ట్గా ఇచ్చేస్తే వాళ్ళందరికీ ఆ కాలేజ్ చదువుకుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్లై అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రింట్ కాలేజ్ అని కొట్టాను, ఇది ఏంటి క్లాస్ వేరియబుల్. సో ప్రతి ఆబ్జెక్ట్ ఏదైతే క్లాస్ వేరియబుల్, ప్రతి ఆబ్జెక్ట్ ఏదైతే ఈ క్లాస్ నుంచి తయారైందో దాని ప్రతి దానికి మన క్లాస్ వేరియబుల్ అనేది అప్లై అయిపోతుంది. సో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది, ఈ ఆబ్జెక్ట్ నుంచి మన క్లాస్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకున్నాం అనమాట. సిఎల్ఎస్ ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏముంది చూడండి డిఫరెన్స్, ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏమో సెల్ఫ్ ఇచ్చాం, ఇక్కడ ఫస్ట్ పారామీటర్ సిఎల్ఎస్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం, ఎందుకంటే ఇది క్లాస్ మెథడ్ కాబట్టి సిఎల్ఎస్ ఇచ్చాం, ఇదేంటి ఇన్స్టెంట్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ ఇచ్చాం. క్లాస్ మెథడ్ ఏంటి, దిస్ వర్క్స్ ఆన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. సో ఇది ఏదైతే ఉందో దిస్ బ్లాక్ ఇదంతా క్లాస్ కి సంబంధించింది అనమాట. ఈ క్లాస్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయడానికి ఈ క్లాస్ సంబంధించింది, ఆబ్జెక్ట్ సంబంధించింది కాదు. సో మీరు అంటే ఇప్పుడు ఎలా ఊహించుకోండి అంటే, ఇప్పుడు బ్లూ ప్రింట్ నుంచి ఒక ప్రోడక్ట్ తయారైంది. సో ఈ బ్లూ ప్రింట్ లో మనం చేంజెస్ అనమాట మనం చేస్తుంది. అంటే ఈ బ్లూ ప్రింట్ లో ఏమైనా చేంజెస్ చేసాం అనుకోండి, ప్రతి ఆబ్జెక్ట్ అది అప్లై అయిపోతుంది అనమాట. దీని నుంచి ఏదైతే తయారైతుందో దాని ప్రతి దానికి అది అప్లై అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఇదే క్లాస్ మెథడ్ అంటే. సో నేను ఇక్కడ డెఫినేషన్ చదువుతాను చూడండి. క్లాస్ మెథడ్ వర్క్స్ క్లాస్ ఇట్ సెల్ఫ్ నాట్ జస్ట్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. ఆ క్లాస్ ఇప్పుడు బ్లూ ప్రింట్ మీరు చేంజ్ చేస్తారు అనుకోండి, ప్రతి సింగిల్ ఆబ్జెక్ట్ కి ఐ మీన్ ఆ చేంజ్ అనేది ఒక్క సింగిల్ ఆబ్జెక్ట్ కే రాదు. ఆ బ్లూ ప్రింట్ నుంచి మీరు ఏదైతే ఆబ్జెక్ట్స్ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారో ఆ అన్ని ఆబ్జెక్ట్స్ కి ఆ చేంజ్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో క్లాస్ మెథడ్ వర్క్స్ with class itself, not just a single object. It can access and modify class level data shared among all instances. It can access and modify class level data. Class level data అంటే ఏంటి, దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఈ యాక్సెస్ చేసి మోడిఫై చేసిన ఏదైతే డేటా ఉందో this can be applied to the all the instance that is made from this class. సో అది దాని అర్థం. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి, స్టాటిక్ మెథడ్ అంటే ఒక నార్మల్గా మనం బయట రాసుకునే ఫంక్షన్స్ని క్లాస్ లోపల రాస్తాం. సో లాజికల్గా అది క్లాస్కి రిలేట్ అయి ఉంటుంది, కానీ క్లాస్లో ఉన్న ఏ డేటాని అది యాక్సెస్ చేయదు అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను స్టాటిక్ మెథడ్ ఒక చిన్న స్టాటిక్ మెథడ్ రాద్దాం మనం. ఇది ఉంది కదా, ఇది కాలేజ్ సంబంధించింది. ఇప్పుడు నేను బైక్ రాస్తా, లేకుంటే ఇప్పుడు నేను స్టాటిక్ అని రాసేసి ఈ డెకరేటర్స్ మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే మన పైథాన్ అనేది వాటిని ఏమనుకుంటే సెల్ఫ్ అనుకుంటుంది. సెల్ఫ్ అనుకోవడం వల్ల ఏం చేస్తుంది అది, ప్రింట్ స్టాటిక్ ప్రింట్ మనం ఏం కొడదాం ఈసారి, మనం ఏదైనా లాజికల్గా సేమ్ ఉండాలి కానీ అది డేటాని యాక్సెస్ చేయదన్నమాట. లైక్ బయట రాయకుండా ఒక ఫార్మాట్లో ఉన్న కోసం స్టాటిక్ మెథడ్స్ని బయట రాయకుండా, ఫంక్షన్స్ బయట రాయకుండా క్లాస్ లోపల రాస్తాం. సో దీనికి సంబంధించి నేను రాద్దాం ఇప్పుడు
యా ఏం రాద్దాం మళ్ళీ మనం యా గ్రౌండ్ రాద్దాం మనకి ప్రింట్ గ్రౌండ్ లేకుంటే గ్రౌండ్ కాకుండా ఏం రాద్దాం మళ్ళీ మనం ఏదో ఒక మెథడ్ రాద్దాం. సో ఏం రాద్దాం ల్యాబ్స్ రాద్దాం. దిస్ కాలేజ్ has 5 labs. ల్యాబ్స్ నెంబర్ ఇద్దాం, ఇక్కడనే మనం పాస్ చేద్దాం ఇందులోకి. ఇక్కడ కూడా నం పాస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఏం క్రియేట్ చేద్దాం ఆబ్జెక్ట్, లేకుంటే ఇదే ఆబ్జెక్ట్ని వాడదాం మళ్ళీ మనం. ఇది రన్ చేద్దాం. నెక్స్ట్ ఇది రన్ చేయండి. ఇక్కడ లేదు కదా లైన్, రన్ చేయండి. ఇది రన్ చేయండి. ఇది ఏదైతే ఉందో సి డాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను కదా, ఇక్కడ క్రియేట్ చేశాను. సో మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయడం చేయట్లేదు నేను. సి డాట్ ప్రింట్ ల్యాబ్స్, సి డాట్ ప్రింట్ ల్యాబ్స్. చూడండి, this college has ఎన్ని నమ్ ల్యాబ్స్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏదైతే పాస్ చేస్తుందో దాన్ని ప్రింట్ చేయాలి. ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి కదా, సో ఫార్మాట్లో పెట్టాలి. ఎఫ్ ఎఫ్ ఇలా ఎఫ్ రాస్తే ఏమైందంటే లోపల మనం నెంబర్స్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, దిస్ కాలేజ్ హ్యాస్ 10 ల్యాబ్స్, ఎందుకంటే ఇక్కడ 10 పాస్ చేసింది కదా. సో ఇది ఏదైతే ఉందో ఈ ప్రింట్ ల్యాబ్స్ అనేది మనం బయట కూడా రాసుకోవచ్చు. సో ఎందుకు లోపల రాస్తున్నాం అంటే ఫార్మాట్లో ఉండడానికి, రీడబిలిటీ ఉండడానికి, అంటే లాజికల్గా ఇది ఏదైతే ఉందో ఇది కాలేజ్ సంబంధించింది. కానీ మనకి ఈ నేము, ఈ కాలేజ్ నేము ఇవన్నీ అవసరం లేదు మనకి. సో అది అన్నమాట. లైక్ ఇందులో ఉన్న డేటా మనం యాక్సెస్ చేయని అవసరం లేదు, కానీ లాజికల్గా అయితే క్లాస్కి సంబంధించింది. బట్ ఇట్ డజంట్ రిక్వైర్ టు యూజ్ ద క్లాస్ డేటా అన్నప్పుడు మనం ఇట్లా స్టాటిక్ మెథడ్స్ రాసుకుంటాం అన్నమాట. లైక్ యూటిలిటీ. ఇప్పుడు మనం వాటి గురించి ఒక చిన్న డెఫినేషన్ చూద్దాం. ఇది ఇక్కడ ఉంది చూడండి. స్టాటిక్ మెథడ్ ఈజ్ ఎ రెగ్యులర్ ఫంక్షన్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద క్లాస్ ఫర్ ఆర్గనైజేషన్ పర్పస్. చూడండి, ఎందుకు రాస్తాం, ఆర్గనైజేషన్ పర్పస్ కోసం రాస్తాం. ఇట్ డజంట్ నీడ్ సెల్ఫ్ ఫర్ సిఎల్ఎస్. సో సెల్ఫ్ అనేది ఇన్స్టెంట్ ఆబ్జెక్ట్ కోసం, సిఎల్ఎస్ అనేది క్లాస్ ఆబ్జెక్ట్ కోసం, లైక్ క్లాస్కి రిఫర్ చేయని కోసం. సో ఇట్ క్యాన్ యాక్సెస్ ఆర్ మోడిఫై ద సెల్ఫ్ ఆర్ ఇన్స్టెంట్ వేరియబుల్స్. సో ఇక్కడ మనం సెల్ఫ్ సిఎల్ఎస్ పాస్ చేయట్లే కాబట్టి మనం క్లాస్ వేరియబుల్ ఏదైతే ఉందో క్లాస్ లెవెల్ డేటా అదంతా మనం చేంజ్ చేయలేము. ఇన్స్టెంట్ లెవెల్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా ఏంటి, ఇవి సెల్ఫ్ ఉన్నవి, ఇవన్నీ ఏంటి అంటే ఇన్స్టెంట్ లెవెల్ డేటా అన్నమాట. సో ఇదేదైతే ఉందో ఇది క్లాస్ లెవెల్ డేటా అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇదేంటి స్టాటిక్ అన్నమాట. అంటే ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని బయట రాయకుండా ఫంక్షన్ అదేంటి ఒక క్లాస్ లోపల రాసుకుంటాం. ఎందుకు, బెటర్ ఆర్గనైజేషన్ కోసం. రేపు మళ్ళీ నేను ఈ ఫంక్షన్ ఎత్తుకోవాలనుకోండి, ఈ క్లాస్కి వెళ్ళాను అనుకోండి, డైరెక్ట్గా నాకు దొరుకుతుంది అనమాట. రీయూజబిలిటీ చేసుకోవచ్చు. ఒక ఆర్డర్లో పెట్టుకోని కోసం ఇట్లా మనం దీని లోపల లాజికల్గా సిమిలర్ ఉన్నది దీని లోపల రాస్తాం అన్నమాట. క్లాస్ లోపల అవి స్టాటిక్ మెథడ్స్ అనమాట. వాటిలో మనం ఇప్పుడు సిఎల్ఎస్ అని ఏదైతే పాస్ చేస్తున్నామో అది పాస్ చేయని అవసరం లేదు, సెల్ఫ్ కూడా పాస్ చేయని అవసరం లేదు. లేక ఏమన్నా ఇందులో ఏమన్నా పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ ఆ పారామీటర్స్ రాసుకోవాలి. సో అది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నేను ఫ్యూచర్స్ రాసాను, ఇన్స్టెంట్ మెథడ్ రాసాను, క్లాస్ మెథడ్ రాసాను. సో ఏంటి చూడండి ఇక్కడ యాక్సెసెస్. సో ఇన్స్టెంట్ మెథడ్ ఏం యాక్సెస్ చేయగలవు, ఇన్స్టెంట్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ డేటాని యాక్సెస్ చేయగలవు. నెక్స్ట్ ఏం చేయగలవు, ఇంకా అవి క్లాస్ మెథడ్స్ అని క్లాస్ లెవెల్ డేటాని యాక్సెస్ చేయగలవు.
మరి స్టాటిక్ మెథడ్స్ దేన్ని యాక్సెస్ చేయగలవు? ఏ లెవెల్ డేటాని యాక్సెస్ చేయగలవు? ఏ లెవెల్ డేటాని యాక్సెస్ చేయలేవు. ఎందుకు యాక్సెస్ చేయలేవు? ఎందుకంటే నేను అందులో సెల్ఫ్ అనే దాన్ని పాయింట్ చేయట్లేదు, క్లాస్ అనే దాన్ని పాయింట్ చేయట్లేదు. సో అవి దేన్ని యాక్సెస్ చేయలేవు అనమాట. లైక్ వాటిని ఒక ఆర్గనైజేషన్ కోసం, లైక్ ఒక ఫార్మెట్లో రాసుకొని కోసం బయట వేరేగా రాసుకొని కాకుండా ఒక లాజికల్గా సేమ్ ఉంది కాబట్టి దాన్ని ఒక క్లాస్ లోపల రాస్తుంది అనమాట. దానికోసం స్టాటిక్ మెథడ్స్ యూజ్ చేస్తారు. డెకరేటర్ ఏంటి? లైక్ ఇప్పుడు డెకరేటర్ ఇన్స్టెంట్ మెథడ్ డెకరేటర్ రాయని అవసరం లేదు. డెకరేటర్ అంటే ఏంటి? @ దాని పక్కన ఏవైతే రాస్తున్నాయో అవి డెకరేటర్స్ అనమాట. లైక్ బేస్ ఫంక్షన్ ఏదైతే ఉందో, సో డెకరేటర్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు డెకరేటర్స్ అంటే ఏంటి వాడి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లైక్ ఓవర్ వ్యూ కావాలంటే ఏం లేదు, డెకరేటర్స్ అంటే ఒక బేస్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది. మనం ఏదైతే ఫంక్షన్ రాస్తామో ఆ ఫంక్షన్ ని మనం చేంజ్ చేయకుండా దానిపైన ఇంకో ఫంక్షన్ రాస్తాం అనమాట. అంటే యాడ్ ఆన్ రాస్తాం. అదేం చేస్తుంది? ఈ ఫంక్షన్ ఒరిజినాలిటీని చేంజ్ చేయకుండా దాని ఫంక్షనాలిటీని చేంజ్ చేస్తాం అనమాట. లైక్ ఒరిజినల్గా ఏదైతే ఫంక్షన్ రాసాం బేస్ ఫంక్షన్ దాన్ని చేంజ్ చేయదు, దానిపైన కొంచెం యాడ్ ఆన్స్ మనం చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ డెకరేటర్ ఏముంది? క్లాస్ మెథడ్ డెకరేటర్ ఉంది. క్లాస్ మెథడ్ డెకరేటర్ అని రాసుకోవాలి. స్టాటిక్ మెథడ్ డెకరేటర్ రాసుకోవాలి. క్లాస్ మెథడ్ డెకరేటర్ ఎందుకు రాసుకోవాలంటే పైథాన్ తెలుసు అనమాట. సో ఇది క్లాస్ మెథడా, సో నేను క్లాస్ నేమ్ పాస్ చేయాలి, సిఎల్ఎస్ పాస్ చేయాలని. స్టాటిక్ మెథడ్ రాస్తే నేను ఏం పాస్ చేయొద్దని దానికి తెలుస్తుంది అనమాట. లేక మీరు ఒకవేళ అట్లా రాశారు అనుకోండి ఎర్రర్ వస్తుంది అనమాట. లైక్ ఈ డెకరేటర్స్ రాయకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాకుండా కూడా రాసుకోవచ్చు, కానీ అది నాట్ ప్రిఫరబుల్ అనమాట. ఈ డెకరేటర్ రాసుకుంటే మనకి పైథాన్కి అర్థమైపోతుంది. సో నేను ఇందులో సెల్ఫ్ పాస్ చేయకూడదు, ఇది ఆబ్జెక్ట్ సంబంధించింది కాదని అర్థమైపోతుంది అనమాట. యూజ్ కేసెస్, ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లాజిక్. మనం ఏదైతే ఆబ్జెక్ట్ చేస్తాం దానికి సంబంధించిన లాజిక్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్స్టెంట్ మెథడ్ యూజ్ చేస్తాం. క్లాస్ మెథడ్ ఏంటి? క్లాస్ స్పెసిఫిక్ లాజిక్ కోసం, లైక్ మోడిఫై ద క్లాస్ వేరియబుల్స్ కాన్ఫిగరేషన్స్ అనమాట. వాటికి యూటిలిటీ అండ్ హెల్పర్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. స్టాటిక్ దేనికి ఇస్తారు? యూటిలిటీ అండ్ హెల్పర్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. ఇవి దేనికి యూజ్ చేస్తారు? ఫ్యాక్టరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేస్తారు అనమాట. ఇవి ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ అనమాట. కాల్ విత్ ఆబ్జెక్ట్, దీన్ని క్లాస్ తోని పిలవచ్చు, ఆబ్జెక్ట్ తోని పిలవచ్చు. సో ఇప్పుడు మనం క్లాస్ తోని పిలవాలనుకోండి, ఇక్కడనే రాసాను కదా నేను. ఇప్పుడు క్లాస్ నేమ్ పిలవాలనుకోండి ఏం చేయాలి? క్లాస్ నేమ్ రాసేసి, క్లాస్ నేమ్ రాసారా, నెక్స్ట్ ఏం చేయాలి? క్లాస్ మెథడ్ పిలవాలంటే ఏంటి? క్లాస్ ఏదైతే మెథడ్ ఏదైతే రాసారో దాన్ని నేమ్ రాయాలి. ఇప్పుడు చూడండి, ప్రింట్ కాలేజ్ కదా రాసాను, ఇది పెట్టేయండి, వచ్చింది చూడండి. ఇలా పిలవచ్చు, కానీ ఆబ్జెక్ట్ అంటే పిలవలేదు. చూద్దాం ఆబ్జెక్ట్ బిల్లు చూద్దాం ఒకసారి. ఆబ్జెక్ట్ లెవెల్ వాటిని చూడండి, వస్తుందా ఇప్పుడు? ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సెల్ఫ్ అని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లే. పైథాన్ డిఫాల్ట్గా సెల్ఫ్ అనేది పాస్ చేస్తుంది. ఆ సెల్ఫ్ అనేది దేనికి? ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనప్పుడు మరి అక్కడ సెల్ఫ్ దేనికి పాయింట్ చేయాలి? సో అందుకనే ఎర్రర్ వస్తుంది. సో మనం ఆ క్లాస్ని పిలవాలంటే క్లాస్లో మెథడ్ పిలవాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ లెవెల్ అయితే అది ఆబ్జెక్ట్ మెథడ్ అయితే ఏం చేయాలి? మళ్ళీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నుంచి ఆ మెథడ్ని పిలవాలి. అది ఇన్స్టెంట్ మెథడ్ అయితే. క్లాస్ మెథడ్ ఏంటి? డైరెక్ట్ క్లాస్ నేమ్ రాసేసి దాని పక్కన మనం ఏదైతే క్లాస్ మెథడ్ ఏదైతే రాసామో దాన్ని డైరెక్ట్ పిలవచ్చు అనమాట. ఆబ్జెక్ట్ నుంచి కూడా పిలవచ్చు. ఇంకా చూపెట్టాను కదా మీకు ఆబ్జెక్ట్ నుంచి పిలిచగలను. చూడండి, ఆబ్జెక్ట్ నుంచి పిలిచండి పిలవచ్చు. మళ్ళీ మనం స్టాటిక్ మెథడ్ పిలవచ్చు అంటే స్టాటిక్ మెథడ్ కూడా పిలవచ్చు. ఆబ్జెక్ట్ నుంచి పిలవచ్చు, క్లాస్ నేమ్ నుంచి కూడా పిలవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ ల్యాబ్స్ అని కొడతా, వస్తుంది, ఎర్రర్ రాదు. ఇంకా ఇక్కడ మనం పారామీటర్ పాస్ చేసాం కాబట్టి నెంబర్ పాస్ చేయాలి మళ్ళీ మనం, అందుకే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, దిస్ కాలేజ్ హ్యాస్ 2 ల్యాబ్స్. సో మన క్లాస్ నేమ్తో పిలవచ్చు, ఆబ్జెక్ట్తో పిలవచ్చు. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్తో పిలిచాం కదా మనం. చూడండి, ఆబ్జెక్ట్ ఇది సిఏతో ఉందో ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ రాసాను చూడండి, సి కాలేజ్. ఇదంతా ఇదేంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్ అనమాట. ఇక్కడ క్లాస్ నేమ్తో పిలవచ్చు. సో స్టాటిక్ మెథడ్ని ఏంటి? క్లాస్ నేమ్తో పిలవచ్చు, ఆబ్జెక్ట్తో పిలవచ్చు. క్లాస్ మెథడ్ని క్లాస్ నేమ్తో పిలవచ్చు, ఆబ్జెక్ట్తో పిలవచ్చు.